నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వర్సెస్ చెల్లి షర్మిల గారికి ఆస్తుల గొడవ జరుగుతుంది అందరికీ తెలిసిందే. అయితే ఈ ఆస్తుల గోల ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇక ప్రజలకు ఏం అర్థం అవుతుంది? అయితే షర్మిల మాట్లాడిన వ్యాఖ్యలకి రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు కౌంటర్ ఇస్తున్నారు. దీనికి పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. అండ్ షర్మిల మాట్లాడుతున్న వ్యాఖ్యలకి జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతుంది. దానికి స్పందించి రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దీని మీ స్పందన ఏంటి మేడం? అంటే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు ఏదో పద్ధతిగా చాలా బుజ్జగింపుగా వెళ్తున్నాడు, వింటున్నాం. కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా వైలెంట్గా వెళ్తున్నారు, అది కూడా వింటున్నాం. అసలు ఏంటి గోల అంటే విశ్వదావిరామ వినురవేమని వేమన శతకం ఒకటి ఉంటుంది, పద్యం ఏంటంటే చెప్పులోన రాయి చెవిలోన జోరీగా ఇంటిలోన పోరు ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామ వినురవేమ అని. మరి ఇంటిలో పోరు ఎలా ఉండిద్ది అంటే ఇదిగో ఇట్లా భరించలేనంతగా ఉండిద్ది. అయ్యో పాపం జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడమ్మా, బయటికే రావట్లేదు, ఉక్కిరి విక్కిరి అయిపోతున్నాడని. మళ్ళీ ఇంకొక మాట అన్నాడు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి. ఆయన చాలా దమ్ము ధైర్యం గల వ్యక్తి, ధైర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఇది మాత్రం నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఏ విషయంలో ఆయనకి దమ్ము ధైర్యం ఉంది అంటే అన్యాయంగా అక్రమంగా రాష్ట్రాన్ని దోచుకోవటంలో, ఎదుటి వాళ్ళ మీద దాడులు చేయటంలో, నిర్దాక్షిణంగా నడి రోడ్డు మీద తోట చంద్రయ్య లాంటి వాళ్ళని కత్తిపెట్టి కొయ్యటంలో ఎక్కడ వెనకాడలేదు కదా వీళ్ళు. ఏం చేసుకోను? ఏదైనా 10 మందిని రక్షించడానికి నీ ధైర్యం అయితే, నీకు దమ్ముందంటే అప్పుడు నేను అప్రిషియేట్ చేస్తారు అందరూ. వీరుడు సూర్యుడు గొప్పవాడు, అందరికీ రక్షణ కల్పించే వ్యక్తి అని. నువ్వు రక్షకుడివి కాదు కదా, నువ్వు భక్షకుడివి. నువ్వు దుష్టుల్ని రక్షిస్తావు, మంచి వాళ్ళని శిక్షిస్తూ ఉంటావు. నీలాంటి వ్యక్తుల్ని ఏ విధంగా చెప్పుకోవాలి? రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాకుండా వీళ్ళందరినీ కూడా వెళ్ళి మాట్లాడమంటున్నట్లు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? నిజంగా ధైర్యం గల్లవాడు, నిజంగా దమ్ము గల్లవాడు. మరి శివప్రసాద్ చెప్పినట్లుగా ఆ ధైర్యమే దమ్ము ఉంటే ఎందుకు బయటికి రావట్లేదు? ఎందుకు వచ్చి షర్మిల గారికి మరి నువ్వు కౌంటర్ ఇవ్వాలి కదా, ఇదిగో ఇది పరిస్థితి అని ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? అంటే ధైర్యం లేదా? భయపడుతున్నాడా? ఎక్కడ ఈడీ మళ్ళీ అటాక్ చేస్తుందో, ఎక్కడ మరి మళ్ళీ జైలుకి వెళ్ళవలసి వస్తుందో అనుకుంటున్నాడా? అన్న వదిలిన బాణం వచ్చి అన్ననే గుచ్చుకుంటుందా? మామూలుగా ఉండట్లేదు అనమాట. ఫ్యామిలీ ఇష్యూస్ ఎలా ఉంటాయి అంటే ఎదుటి వాళ్ళని అనేటప్పుడు గతంలో మనం చూసాం. ఈ చెల్లెలే ఈ తల్లే రాష్ట్రం అంతా పర్యటించి ఏమని చెప్పారు? మంచివాడు బుద్ధిమంతుడు జగన్మోహన్ రెడ్డికి ఓటేసి గెలిపించండి, మరి జగన్మోహన్ రెడ్డికి రాజ్యాధికారాన్ని కట్టబెట్టండి అని. మరి వాళ్ళే ఇప్పుడు ఏమంటున్నారు? వీడో పనికి మాలినాడు, అసలు వీడంతా ఎదవ ఇంకోహళ్ళు లేడని వాళ్ళే చెప్తున్నారు. వరుది కళ్యాణి ఒకవైపు మాట్లాడుతుంది, గుడ్డు అమర్నాథ్ వచ్చి మాట్లాడుతున్నాడు, రాజమౌళి శివప్రసాద్ రెడ్డి వచ్చి మాట్లాడుతున్నాడు, కొడాలి నాని ఈయన సంస్కారవంతుడు, ఈ సంస్కారవంతుడికి సర్టిఫికెట్టు. ఎవరన్నా వింటే నవ్వుతారు. నువ్వు బూతులు తిట్టేవాడివి, నువ్వు ఒక గుట్కా గ్యాంగ్వి, నువ్వు ఒక లారీ క్లీనర్వి, నువ్వు ఒక గడ్డం గ్యాంగ్వి. ఎదుటి వాళ్ళకి నోటుకి వచ్చినట్లుగా అసలు వాళ్ళకి ఒక మంచి మర్యాద, వాళ్ళ ఏదైతే వాళ్ళ వయసుకి కూడా మనం మర్యాద ఇవ్వకుండా మాట్లాడిన వ్యక్తి కొడాలి నాని. మరి కొడాలి నాని గురించి చెప్పుకోవాలంటే ఈయన వచ్చి చెప్తున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అబ్బో ఆయన వీరుడు సూర్యుడు అని చెప్పేసి ఇట్లా అనమాట ఒక సర్టిఫికెట్టు. ఇటు చూస్తే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి మేము కుక్కలమే నక్కలమే పిల్లులమే అంటాడు. ఈ రోజున నువ్వు కుక్కవా నక్కవా పిల్లివా అనే దానికంటే మీకు అసలు మానవత్వం ఉందా? మనుషులుగా ఉండి మరి ఎదుటి మనుషుల మీద ఎంత నీచంగా పోస్టులు పెట్టించారు, ఎంత నీచంగా వాళ్ళ ఫోటో మార్పింగ్లు చేయించారు, ఎంత నీచంగా మీ ఛానల్లో మీ పేపర్లో అమరావతి దేవతల రాజధాని అంటే ఏమన్నారు? వేసెల రాజధాని అన్నారు. మరి ఎలా మాట్లాడతారు? దానికి సమాధానం చెప్పే ధైర్యం ఉందా వీళ్ళ దగ్గర? ఈ రోజున మీ ఇంట్లో ఆస్తుల కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకుండా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇది ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న స్పందన. అవును, ఎందుకంటే ఆయన మాట్లాడు అంతే, అవసరమైనప్పుడు వస్తాడు స్క్రిప్ట్ పట్టుకొని. జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ ఇంకా రెడీ అవ్వలేదన్నమాట. ఆ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత వస్తాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. మాట్లాడకుండా ఉండడు. అంటే చూడకుండా చదవటం చూసి మాట్లాడటం ఆయనకి రాదనమాట. కాబట్టి ఆ స్క్రిప్ట్ రెడీ అవ్వాలి. ఆ స్క్రిప్ట్ రెడీ అయ్యి అప్పుడు బయటకు వస్తాడు జగనన్న వచ్చాక అసలు యుద్ధం స్టార్ట్ అయింది. అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఉంటే షర్మిల దగ్గరికి వెళ్ళమనండి, అడగమనండి, చూద్దాం. మరి అలా కాకుండా నువ్వెక్కడ ఎలహంక ప్యాలెస్లో కూర్చొని అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేసావు గతంలో. మరి ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత వస్తే రపరప నరికేస్తాం, రక్తంతో హోళీ ఆడతాం. ఆల్రెడీ మీ బాబాయ్ రక్తంతో హోళీ ఆడారు, ఇంకెంత మందితో హోళీ ఆడతారు మీరు? ఈ రోజున ఆ బాబాయ్ కూతురు ఒకవైపు,
నీ సొంత చెల్లెలు ఇంకొక వైపు, మరి నీ తల్లి ఇంకొక వైపు, ఇంత దారుణంగా నిన్ను చుట్టుముట్టి నువ్వు చేసిన పాపాలు అడుగుతూ ఉంటే ఎక్కడా కూడా నీకు చీమ గుట్టినట్టు కూడా లేదు. మరి అది నిజంగా ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతుంటే ఏంట్రా బాబు ఇది నవ్వాలో ఏడవాలో తెలియనట్టుంది స్క్రిప్ట్ అనిపిస్తుంది జనాలకి. ఎందుకంటే ఆవిడ చెప్పిన దానికల్లా నువ్వు మా ఆడపిల్లవి, మా రాజశేఖర రెడ్డి కూతురువి. మరి ఇదే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆవిడని హీనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? అప్పుడు ఎందుకు ఖండించలేదు నువ్వు? జగన్మోహన్ రెడ్డికి ఎందుకు బుద్ధి చెప్పలేదు? చాలే ఆపవయ్యా, నీ చెల్లెలు ఎంత కాదనుకున్నా నువ్వు బహిరంగంగా అలాంటి మాటలు. ఇప్పుడు ఎల్లో చీర కట్టుకుని వెళ్ళావు చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి అనేది ఎంత నీచమైన మాట అది. మహిళల పట్ల అలా ప్రవర్తించవచ్చు, అట్లాంటి మాటలు మాట్లాడొచ్చా? ఎవడు స్క్రిప్ట్ రాసి ఇచ్చాడో తెలియదు కానీ ఏదో హీరోతో అక్రమ సంబంధం ఉంటే కన్నీటి పర్యంతం అయిపోయింది షర్మిల. చూసాం. ఇప్పుడు గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక మహిళ పట్ల వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేదే ప్రతి ఒక్కరూ చూసేది. ఆ రోజున అన్న వదిలిన బాణమా లేకపోతే ఇంకొక బాణమా అనేది పక్కన పెడితే ఈ రోజున ఆ బాణమే జగనన్న ఎలా గుచ్చుకుంటుందో కూడా చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ రోజున రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడుతున్నాడో, మరి ఆయన స్వతహాగా రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో మాట్లాడుతున్నాడో తెలియదు కానీ మరి నిజంగా అభిమానం ఉన్న వ్యక్తి అయితే మరి గతంలో కూడా ఖండించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఇదే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. మరి ఈయన కూడా మాట్లాడినట్టున్నాడు, అసలు వైఎస్ రాజశేఖర రెడ్డికి నువ్వు పుట్టావన్న మాట కూడా అన్నట్లున్నాడు నాకు తెలిసి. మరి ఈ రోజున ఇంత సంస్కారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. గట్టిగా వార్నింగ్ వస్తుంటే అప్పుడు భయం వేస్తుందేమో. ఎందుకంటే ఏదైనా సరే ఒక మాట ఈ రోజున రికార్డులో ఉండిద్ది. వీళ్ళు వైఎస్ విజయలక్ష్మి గారిని కూడా అవహేళన చేస్తూ మాట్లాడింది, మరి షర్మిల గారిని, మరి అదేవిధంగా ఇటు సునీత గారిని. ఇంతమంది నీ కుటుంబాన్ని నువ్వు సరిదిద్దుకోలేక, నీ కుటుంబ సభ్యులకే నువ్వు న్యాయం చేయలేక, నీ కుటుంబ సభ్యుల దగ్గర కూడా నువ్వు ఇంత హీనాతిహీనంగా ప్రవర్తిస్తుంటే మరి రాష్ట్ర ప్రజలు నిన్ను ఎలా నమ్ముతారు? ఆల్రెడీ వాళ్ళకి అన్నీ పాపం దోచేసావు, రాష్ట్రం నుంచి ఏమీ లేదు. ఎన్ని వేల కోట్ల రూపాయలు దండుకున్నాడో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. మేడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆస్తులు గొడవలు అంటే ఎవరికి అర్థం కావట్లేదు. మరి విజయమ్మ గారు అన్నట్టు ఆమె ఒక లేఖలో రాసినట్టు ఇప్పుడు మేనకోడలకి మేనల్లుడికి సమానంగా ఇచ్చే అవకాశం ఉందంటారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమంటారు మేడం? ఈ రోజున చెల్లికిచ్చిన ఆ పిల్లలకి అంటే ఇక్కడ ఒకటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకటే కోరుకున్నారు, అది ఉన్న నలుగురు మనవాళ్ళు మనవరాళ్ళకి సమానంగా ఆస్తిని పంచాలి అనేది. మరి ఆ 2009 ఆయన చనిపోయే నాటికి ఎంత ఆస్తి ఉంది, ఈ రోజున ఎంత ఆస్తి వచ్చింది? అప్పుడు రాసుకున్న ఏదైతే అగ్రిమెంట్ ఉందో దాంట్లో మరి విజయసాయిరెడ్డి సంతకం ఉంది, వైవి సుబ్బారెడ్డి సంతకం ఉంది. మరి వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడాలి ఈ విషయంలో. ఎవరు మాట్లాడట్లా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడట్లా. మరి వైఎస్ విజయలక్ష్మి షర్మిలానే మరి ఈ రోజున దాని గురించి బయటికి ప్రస్తావన చేస్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యవంతుడో లేకపోతే ఆయన ధైర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ దమ్మున నాయకుడు అని చెప్తున్న ఈ ఎవరైతే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మరి అదే ధైర్యం ఇవ్వచ్చు కదా వాళ్ళ ఆస్తులు వాళ్ళకి. ఈ రోజున ఎలాంటి అపవాదం ఎందుకు నీకు అంటే వీళ్ళు ఇచ్చే మనస్తత్వం లేని వ్యక్తులు. ఈ రోజున చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఆ పార్టీ అంటే ఇష్టపడేవాళ్ళు, ఆ పార్టీ కార్యకర్తలు ఏదైనా హెల్త్ ఇష్యూ అయ్యి ఆయన దగ్గరకు వస్తేనే ఇలా పలానా ఇదిగో క్యాన్సర్ పేషెంట్, మరి ఆయన చికిత్స కోసం ఏదైనా ఇస్తారా అంటేనే మన ప్రభుత్వం వచ్చాక చూద్దాం. ప్రభుత్వం వచ్చాక ఎక్కడి నుంచి వస్తాయి నీకు? ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చిస్తావు? ఎవరి జేబుల్లో ఏ డబ్బులు? ప్రభుత్వం దేని మీద నడుస్తుంది? ప్రజలు కట్టే పనుల మీదే కదా. లేకపోతే అప్పు తీసుకురావాలి. నువ్వు ఆల్రెడీ ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు చేసావో అందరికీ తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఆయనకి పెట్టడం చేత కాదు, కొట్టేయటమే చేతవ్వు. కాబట్టి అలా కొట్టేసే వ్యక్తి మరి తిరిగి ఇచ్చే ఆలోచన వాళ్ళకు ఉండదు. ఇది మాత్రం ఖాయం. ఎవరు ఎన్ని అనుకున్నా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేయడానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనేది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.